హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ వాస్తుశాస్త్ర నిపుణులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? నేను అద్భుతంగా ఉన్నానమ్మా. సో ఇంకా ఎటువంటి వాస్తు మనం చూసుకోవాలంటే ఫైనాన్షియల్లీ చాలా లోలో ఉన్నారు, బిజినెస్ ఏదో పెట్టినప్పుడు ప్రతిసారి మనకు నష్టమే జరుగుతుందన్న వాళ్ళు వాస్తుని ఎలా మార్చుకోవాలి? అపార్ట్మెంట్స్ లో కావచ్చు, ఇంట్లో. మంచి క్వశ్చన్ వేశారమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిజినెస్ పరంగా మనకి లాస్ వస్తుందంటే ఉట్టి వాస్తు వల్ల రాదు, గుర్తుపెట్టుకోండి. ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కొంతమంది చూడండి రకరకాల బిజినెసెస్ చేస్తారు. ఒక 10, 20, 50 రకరకాల బిజినెస్లు చేస్తారు. కానీ ఒక బిజినెస్ వాళ్ళకి కలిసి రాదు. ఇది పెట్టారు అన్ని సక్సెస్ అయ్యాడు కానీ దీంట్లో కలిసి రాలేదంట. మరి అన్ని బిజినెస్లు పెట్టిన ఎక్స్పీరియన్స్ ఉంది, వేరే దాంట్లో డబ్బులు వస్తున్నాయి, మంచి ధనయోగాలు ఉన్నాయి, కానీ ఈ బిజినెస్ ఎందుకు చేయలేకపోయాడు అంటే బికాస్ ఆఫ్ ఈ బిజినెస్ లో ధనం వచ్చే యోగం ఉండదు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా బిజినెస్ పీపుల్, మీకు మీ జన్మజాతకంలో ఏ ప్లానెట్ మనీ ఇస్తుంది, ఏ ప్లానెట్ లాభాన్ని ఇస్తుంది, ఏ ప్లానెట్ భాగ్యాన్ని ఇస్తుంది, ఏ ప్లానెట్ మీకు లక్ష్మీ స్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది తెలుసుకొని ఆ ప్లానెట్ రిలేటెడ్ ఆ నాలుగుట్లో ఏది బలంగా ఉంది, మీరు ఏది చెయ్యగలరు. ఇప్పుడు బలంగా ఉన్నంత మాత్రం చేయాలని రూల్ లేదు, మనకి దాని మీద అవగాహన ఉండాలి కదా. దేని చేయగలరు, దానిలో ఆ బిజినెస్ లో ఉండేటువంటి ఆటుపోట్లు ఏమిటి, ఆ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన పోయి కొన్ని రోజులు వర్క్ చేయాలి అక్కడ. అప్పుడు మీకు అందులో ఉండే నష్టాలు కష్టాలు అన్ని తెలుస్తాయి. లేకపోతే మనం పైన లెక్కలు వేసేసుకుంటాం, ఏదో లెక్కలు వేసుకుంటాం, బిజినెస్ స్టార్ట్ చేస్తాం, ఏం అర్థం కాదు. ఆ ఎక్స్పీరియన్స్ రావడానికి ఇంకో 2 years పడుతుంది. కాబట్టి ఏంటంటే ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, మీ పర్సనల్ చార్ట్ లో బిజినెస్ ని అసలు బిజినెస్ యోగం ఉందా లేదా, పాయింట్ నెంబర్ 1 ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. బిజినెస్ యోగం ఉంటేనే బిజినెస్ లోకి వెళ్ళాలి చక్కగా, లేకపోతే చక్కగా ఏ ఉద్యోగం చేసుకోవడం బెస్ట్. బిజినెస్ యోగం ఉంది, ఉన్న తర్వాత ఏ బిజినెస్ లో ఉంది. ఇప్పుడు సన్ ఇస్తున్నాడు అనుకోండి అమ్మా, మెడికల్లో వాళ్ళు రాణిస్తారు, వేరే దాంట్లో రాణించలేరు. మెడికల్, రాజకీయము, ఆరోగ్యానికి సంబంధించిన సూత్రాలు అంటే ఒక జిమ్ పెట్టుకోవచ్చు, ఆరోగ్యం ఇస్తుంది కదా జిమ్, లేదా ఒక యోగా ట్రైనర్ అవ్వచ్చు. అలా కాదు మూన్ ఇస్తుంది, అప్పుడు వీళ్ళు ఫుడ్ రిలేటెడ్, వాటర్ సప్లై, ట్రావెలింగ్, ట్రాన్స్పోర్ట్. మూన్ వీనస్ ఇస్తే ట్రావెలింగ్ ట్రాన్స్పోర్ట్ ఇస్తుంది. అలా కాదండి నాకు టీచింగ్ చేయాలనుంది, ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలనుంది, జూపిటర్ మీకు డబ్బులు ఇవ్వాలి. అలా కాదు నేను ఒక మీడియేటింగ్ ఒక ఇది నడుపుతాను అన్నప్పుడు బుధుడు ఇవ్వాలి మీకు. అలా కాకుండా ఐరన్ షాప్ పెట్టుకుంటాను, ఆయిల్ షాప్ పెట్టుకుంటాను, గానుగు నూనె ఇవాళ రేపు బాగా ఫేమస్ అవుతుంది, అట్లాంటి నేను ఏదైనా పెట్టుకుంటాను, ఆర్గానిక్ రిలేటెడ్ ఆయిల్స్ పెట్టుకుంటాను, సాటర్న్ ఇస్తాడు. అప్పుడు అందరూ శని ఇవ్వడు అనుకుంటారు కదా, శని ఇచ్చేవన్నీ క్రూడ్ ఆయిల్స్. ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఉన్నాయి సరే, సాటర్న్. ఇప్పుడు మొన్న దుబాయ్లో సంవత్సరం మొత్తం పడితే ఎంత వర్షం పడుతుందో ఒక్క రోజులో అంత వర్షం పడింది, మీరు వినే ఉంటారు. ఎందుకు? బికాస్ ఆఫ్ సాటర్న్ కి కుజుడు సంబంధం వచ్చింది. ఇది ఆల్రెడీ 4-5 months బ్యాక్ ప్రిడిక్ట్ చేశారు అందరూ కూడా, నేనే కాదు చాలా మంది అస్ట్రాలజర్లు ప్రిడిక్ట్ చేశారు. విపరీతమైన వర్షాలు వస్తాయి, గందరగోళం ఉంది అని జరిగింది. బికాస్ ఆఫ్ మన పరాశర సిద్ధాంతంలో శని కుజులు కలిస్తే జలతత్వ రాశుల్లో కలిస్తే అలాంటివి వస్తాయి. దుబాయ్ లో వర్షం అనేది వాళ్ళు కావాలని కురిపించుకుంటారు, ఫ్లైట్స్ పంపించి క్లౌడ్ ఫార్మింగ్ చేస్తారు, వాళ్ళు వర్షం పడేలా చేస్తారు. అలాంటిది అసలు ఎయిర్పోర్ట్ మునిగిపోయి నీళ్ళలో తిరుగుతున్నాయి ఫ్లైట్లు పోయి అక్కడ. ఓకే, సో ఏ ప్లానెట్ మీకు ఇస్తుంది, అది ప్రోడక్ట్ ఇస్తుందా మీకు, లేకపోతే సర్వీస్ రిలేటెడ్ వ్యాపార యోగం ఉందా, అసలు ఏ వ్యాపారాలు చేయకుండా గమ్మున కూర్చొని ఇంట్లో ఏదో జాబ్ చేసుకుంటే వ్యాపార యోగం ఉంది, బట్ ఎందులో ఉంది కానీ నష్టం వస్తుంది. ఏం చేసినా నష్టం వస్తుంది అంటే మీకు రాని దాంట్లో వేలు పెట్టారు మీరు ఒకటి. లేదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీకు వస్తుంది అందులో, కానీ మీకు టైం కరెక్ట్ కాదు అది. అంటే ఎలా అంటే చెప్తాను చూడండి, మీకు కొన్ని ఉదాహరణలు చెప్తానండి. మీకు డాక్టర్ డి రామనాయుడు గారి పేరు విన్నారు కదా, అతను ఫస్ట్ 3 movies అటర్ ఫ్లాప్ అమ్మా. ఆయనకి మనం ఏమనుకుంటారు, ఎవరైనా చూస్తే సరే సినిమా ఫీల్డ్ పనికిరాదు అందుకే 3 films పోయాయి వద్దు అంటారు. బట్ ఆయన జాతకంలో ఫిలిం ఫీల్డ్ మూలంగానే తన యోగం ఉంది. తర్వాత అంతా హిట్, ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయారు, స్టూడియో అంతా తెలియని వాళ్ళు లేరు కదా. ఎందుకు అలా అయిందంటే ఫస్ట్ 3 films తీసే టైంలో అతనికి మహాదశ యోగించలేదు. అంటే ఇక్కడ ఏంటి, మీకు వ్యాపారం ఉంది బట్ ఇప్పుడు చేస్తే మంచిదా, 1 year తర్వాత చేస్తే మంచిదా, 6 months 3 months, లేకపోతే ఈ 2-3 సంవత్సరాలు ముట్టుకోకుండా తర్వాత చేయాలనేది ఒక క్లారిటీ ఉంటుంది. అది తెలుసుకోవాలి, అవన్నీ చూసుకున్న తర్వాత. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు పనికిరావని అంటామా. ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతకాలం చేశారు, లాస్ట్ టైం ఓడిపోయారు. అలాంటి రాజకీయాలు పనికిరావని గలవా మనం? టైం అంటారు, టైం కూడా చూసుకోవాలి. టైం ఉంటే ఆటోమేటిక్ గా వస్తుంది.
ఓకే. అది